నవంబర్ నెలలో చివరి ఆదివారం దేవుని మందిరానికి వచ్చిన మీ అందరితో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని మాటలు శ్రద్ధగా వినడానికి ఇష్టపడాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. యెషయా ప్రవచన గ్రంథం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని దయచేసి గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చదవాలని వినాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణములకు ప్రతిగా జనముల్ని అప్పగిస్తున్నాను. దేవుడు ఈ మాటలో ఉన్న సారాంశాన్ని మనందరికీ బోధించునుగాక. ఒక్క మాట అందరూ కలిసి చెప్దాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరచునుగాక. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు దేవుని దృష్టికి ప్రియులు. వాక్యం ఈ విధంగా చెప్తూ ఉంది, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి అని. నిజంగా ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఒక ఘనతకి ఎక్కిన వారిగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు. తప్పేమి లేదు. ఘనత కలిగిన వారుగా ఉండాలన్నదే కూడా దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు కూడా ఘనుడైన దేవుడు, ఘనమైన కార్యాలు చేసేవాడు. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవయ్యావు అంటే ఒక వ్యక్తి ఘనతకెక్కాలంటే, ఒక వ్యక్తి ప్రసిద్ధిలోకి రావాలంటే, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో కూర్చోవాలంటే దేవుని దృష్టికి ఆ వ్యక్తి ప్రియుడిగా మారాలి, ప్రియమైన వ్యక్తిగా మారాలి. అందుకే వాక్యం ఆ విధంగా చెప్తుంది, నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున ఘనుడవయ్యావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు కొన్ని ఆత్మలు అప్పగిస్తున్నాను, నీ ప్రాణానికి ప్రతిగా నేను ఆత్మలు ఇస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ విధము చేతనైనా ఈ ఉదయకాలం దేవుని మందిరంలో అడుగుపెట్టిన మీ కుటుంబాలన్నిటినీ దేవుడు ఆయన కనుదృష్టిలో ఆయనకి ఇష్టమైన బిడలుగా మార్చునుగాక. యేసు నామములో కృప విస్తరించునుగాక. చాలామంది తల్లికి ఇష్టంగా ఉండాలనుకుంటారు. తప్పు లేదు. తల్లి ప్రేమను మనం పొందుకున్నాం. తల్లి చెప్పినట్లుగా, తల్లి మెచ్చినట్లుగా తల్లికి ఇష్టంగా బ్రతకడం మంచిదే. తండ్రికి ఇష్టంగా బ్రతకాలని కోరుకుంటారు. ఖచ్చితంగా తండ్రి మనల్ని పెంచుతున్నాడు, పోషిస్తూ ఉన్నాడు. తండ్రికి ఇష్టంగా బ్రతకాలి. కొంతమంది అన్నకి ఇష్టంగా ఉండాలనుకుంటారు, లేకపోతే వాళ్ళ అక్కకి ఇష్టంగా ఉండాలనుకుంటారు, వదినమ్మకి ఇష్టంగా ఉండాలనుకుంటారు, మామయ్యకి ఇష్టంగా ఉండాలనుకుంటారు, అత్తగారికి ఇష్టంగా ఉండాలనుకుంటారు. బంధువులందరి దృష్టిలో వాళ్ళకి మంచి ఆ ఇష్టాన్ని కలిగించే వారిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మంచిదే. అన్నిటికన్నా దేవుని దృష్టిలో మనం ఖచ్చితంగా ప్రేమైన వారిగా ఉండాలి. అలా ఉంటేనే ఘనతకెక్కే స్థాయిని దేవుడు మీకు ఇస్తాడు. నేను ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ ఎంతమందికి ఘనత కావాలని కోరుకుంటున్నారో ఒకసారి చేతులు ఎత్తండి అని అన్నాను అనుకోండి. ఖచ్చితంగా అందరు ఘనతకెక్కాలని ఆశపడుతూ ఉంటారు. మా పిల్లల చదువులు దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చోవాలండి పాస్టర్ గారు. అయ్యా మా ఉద్యోగం ఓ స్థానాన్ని మేము ఇప్పటికే పొందుకున్నాం, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. సమాజంలో మేము ఉంటున్నాము, మంచి పేరు గౌరవం కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఉంటాడు. ప్రభు కూడా చెప్పాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తానని కూడా ప్రభు చెప్పాడు. అయితే వన్ కండిషన్, దేవుని దృష్టిలో నువ్వు ప్రియమైన వ్యక్తిగా ఉంటే నిజంగానే నీకు రావాల్సిన ఘనత,
పేరు, ప్రఖ్యాతి, కీర్తి, ప్రతిష్ఠతలు, దీవెనలు, ఆశీర్వాదములు అన్ని దేవుడు కలుగు చేస్తాడు. అయితే వన్ కండిషన్, ప్రభువుకి మాత్రం ప్రియమైన వ్యక్తిగా ఉండాలి. మనుషులందరికీ మంచిగా ఉండాలని ఆశిస్తున్నాం, మంచిదే. నీ ఫ్రెండ్స్ అందరి ఎదుట ఒక మంచి పేరు కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాం, వెరీ గుడ్. అయితే దేవుని దృష్టిలో నువ్వు నిజంగా మంచివాడిగా, దేవుని దృష్టికి ప్రియమైన వ్యక్తిగా ఉండాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. యేసు నామములో మీకు అలాంటి కృప కలుగునుగాక. కుడి చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఓ చిన్న సందర్భం చెప్తాను. ఒక అమ్మాయికి పెళ్లి సంబంధాలు ప్రయత్నాలు చూస్తూ ఉన్నారు. అనేకమైన బంధువులు తీసుకొచ్చిన సంబంధాలు చూస్తూ ఉన్నారు. వాళ్ళ స్నేహితులు చెప్పిన సంబంధాలు వస్తూ ఉన్నాయి. తెలిసిన వాళ్ళు ఇట్లాగా పెళ్లి సంబంధాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒక సంబంధం వచ్చింది, చూశారు, వెళ్ళారు. వెళ్ళే ముందు మేము వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాము అని అన్నారట. సరే వెళ్ళారు. 2 రోజులైంది, 3 రోజులైంది, ఫోన్ కాల్ ఏమి రాలా. నచ్చిందో నచ్చదో చెప్పాలి కదా, ఏమీ చెప్పలా. సో 4 days కూడా అయిపోయింది, 5 days అయిపోయింది. వెళ్ళే 5 రోజులు అయిపోయింది, పెళ్లి సంబంధం వచ్చి చెప్తానన్నారు, ఏమీ చెప్పలేదని పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, అయ్యా పెళ్లి కొడుకైతే వచ్చి చూసుకున్నాడు కదా, అమ్మాయి నచ్చిందా? ఒకవేళ నచ్చితే మిగిలిన కట్న కానుకల విషయాలైనా పెళ్లి పనుల గురించి అయినా మనం మాట్లాడుకోవచ్చు అనని ముందుగా మాట్లాడదామని ఫోన్ కాల్ చేస్తే, అస్సలు అమ్మాయి నచ్చలేదండి అబ్బాయికి అనని 4 రోజులు అయిపోయింది. అప్పటికి 5వ రోజు చెప్పారు. చావు కూరు చల్లగా చెప్పినట్లుగా చెప్తే ఈ మాట వచ్చి వాళ్ళ అమ్మాయికి చెప్పింది. ఇంక చూడాలి, ఆ పాప కన్నీళ్ళకి అవధులు లేవు. ఆ గట్లు తెంచుకుని ప్రవాహం వలె ట్యాప్ ఇప్పితే నీళ్ళు ఎట్లా ఫ్లోలో వస్తాయో అంతలాగా ఏడుస్తూ ఉంది. ఏడ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. అయ్యగారండి, ఇంక నేను ఎవరి కోసం బతకాలి? హల్లెలూయా చెప్పండి. ఎవరి కోసం బ్రతకాలయ్యా? పాస్టర్ గారు అడిగారట, ఏమమ్మా ఏమైంది? నేను నచ్చలేదంటండి అయ్యగారు. పాస్టర్ గారు చెప్పారట, నువ్వు నచ్చలేకపోతే ఎందుకమ్మా అంత బాధపడవలసిన పనే ఉంది? నిన్ను చేసుకోలేనోడు ఆడు దురదృష్టవంతుడు, మంచి ప్రార్థనా పరురాలు, భక్తి పరురాలు, జెన్యూన్ పర్సన్, మంచిగా చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, వాడికి యేసు రక్తమే జయం. కానీ కొంచెం ధైర్యాన్ని కలిగించే కొన్ని మాటలు చెప్పినా ఆగట్లేదంటే, కన్నీళ్ళు ఏరులు దాటి గట్టులు దాటి అక్కోళ్ళకి కృప ఏమిటంటే ఏడుపు రాపోయిన జెండువం రాసుకుని కూడా ఆ కృప దేవుడు మీకు ఇచ్చాడమ్మా. అస్సలు కన్నీళ్ళు ఆగవు మీ దగ్గర. అలాగే ఏడుస్తూ ఉంది ఈ పాప. ఆ పక్కన వాళ్ళు అంటారు, మిచ్చిరి తినకముందని చెప్పొచ్చు కదండి, మిచ్చిరి తినేసి వెళ్ళిపోయారు, కూల్ డ్రింక్ తాగేసి వెళ్ళిపోయారు, అన్నీ ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ అని ఆయన బాధపడుతున్నాడు. దైవజనుడు చెప్పారట, అమ్మా నువ్వు ఆయన దృష్టిలో ఒకవేళ నచ్చకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ప్రియమైన కుమార్తెగా ఉన్నావు. ఇంతకంటే ఘనమైన సంబంధం దేవుడు తీసుకొస్తాడు, ఘనంగా జరిగిస్తాడు. ధైర్యంగా ఉండు, ఎదురుచూడు. దేవునిలో నువ్వు చేసిన భక్తి, దేవునికి ఇష్టమైన బ్రతికిన జీవితం ఏది వృధా కాదు. నీ ఉపవాసాలు, నీ కన్నీటి ప్రార్థన, దేవుని సన్నిధిలో నువ్వు కలిగిన సహవాసం ఏది దేవుడు త్రోసివేయడు. ఆయన దృష్టిలో నువ్వు ప్రియమైన కుమార్తెగా ఉంటే చాలు. ప్రార్థన చేసుకో, త్వరగానే ప్రభు కార్యం చేయబోతున్నాడని దైవజనుడు ధైర్యపరిచి కొన్ని ఆదరణ మాటలు చెప్పి ఆమె కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. వాళ్ళ ఇండ్లలో నెలలో ఒకసారి ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టి, త్వరగా ప్రభా ఈ కుటుంబం సెటిల్ అవ్వాలి, ఈ కుమార్తె తలను పైకెత్తండి, అద్భుతం నువ్వు చేయండి అని దైవజనుడు ప్రార్థన చేశాడు. దేవుని మహాకృప, అంతకంటే ఘనమైన సంబంధం దేవుడు తీసుకొచ్చాడు. అందరికీ కన్నులకు విందుగా ఆ కుమార్తె వివాహాన్ని దేవుడు జరిగించాడు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. కనుక ఈరోజు ఎవరికో నచ్చలేదని, ఎవరో ఏదో అంటున్నారని మీరు అస్సలు దిగులు పడవలసిన పని లేదు. దేవుని దృష్టిలో నువ్వు ప్రియమైన వ్యక్తిగా ఉంటే చాలు. ఆయనకి ఇష్టమైన కుమార్తెగా, కుమారుడిగా నీవు ఉంటే నిన్ను ఘనతలోకి ఆయనే తీసుకొస్తాడు. అది నీ చదువు అయినా,
అది నీ ఉద్యోగమైనా, అది నీ వ్యాపారమైనా, అది నీ చదువు, ఏదైనా సరే దేవుని దృష్టికి ప్రియమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య నామములో అలాంటి కృప కుమ్మరించబడునుగాక. ఈరోజు నా ప్రశ్న, ఎవరు దేవునికి ప్రియమైన వాళ్ళు, ఎవరు దేవునికి ప్రియులు అనే ప్రశ్న మీకు వస్తే ఒక 5 మాటలు మీకు ఈ సందేశ రూపంలో తెలియచెప్పాలని ఆశపడుతున్నాను. ఒకేలా నీ వ్యాపారాన్ని గురించి మనుషులు రకరకాలుగా మాట్లాడుకోవచ్చేమో, లేకపోతే నీ చదువుని గురించి ఎంత చదివినా వీడికి ఎక్కదండి, వీడి పైకి రాడండి అనుకోవచ్చేమో. ఒకేలా నువ్వు చేస్తున్న ప్రస్తుతం వర్క్ అయితే అందులో సరైన ఫలితం లేకుండా ఒకవేళ నువ్వు ఉంటే నిన్ను హేళనగా ప్రజలు మాట్లాడిన బాధపడొద్దు. నువ్వు దేవుని దృష్టిలో ప్రియమైన వ్యక్తిగా ఉంటే నీకు రావాల్సిన ఘనత దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. నేను సేవకు వచ్చినప్పుడు చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే చిన్న వయసు, మేబీ 20 ఇయర్స్లోనే నేను సేవకు వచ్చేసాను పరిచర్య నిమిత్తమే. సేవలో 17వ సంవత్సరం నుంచి దేవుడు పిలుపు వస్తుంది, ఎదురు చూస్తూ వచ్చాను. పరిచర్య గురించి, ఆయన సంకల్పం గురించి చాలాసార్లు ఎదురు చూస్తూ ఉండేవాడిని. మీటింగ్లు పెట్టాలి, కూడికలు జరిగించాలి, దేవుని పరిచర్య చేయాలని ఎంతో సంకల్పం కలిగి ఉండేవాడిని. సర్లే, ఇలాంటి పిల్లలు నేడు దినాల్లో లేరు కదా, మనం ఎలాగ చేయలేకపోతున్నాం, ఇలాంటి కుర్రోళ్ళు దేవుని సేవ చేస్తే బాగుంటుందని ప్రోత్సహించే వాళ్ళ సంఖ్య తక్కువే ఆ రోజుల్లో. కానీ ఎన్ని అవమానాలు ఎదురైనా మేము దేవుని దృష్టిలో ప్రియమైన వాళ్ళుగా ఉంటే చాలు అని అలాగే సహించుకుంటూ, భరించుకుంటూ, అవమానాలు, కన్నీళ్ళు, దుఃఖం అవన్నీ ప్రక్కన పెట్టేసి దేవుని కాడిని మోసుకుంటూ వెళుతూ వస్తూ ఉంటే ఆయనే ఈ పరిచయాన్ని విజయోత్సవాలతో ఊరేగిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరు దేవుని దృష్టిలో ప్రియమైన వాళ్ళుగా ఉంటే చాలు. మరి ఎవరు దేవునికి ప్రియమైన వాళ్ళు, ప్రియులు అని అంటే ఒక 5 విషయాలు మీతో పంచుకుంటానని ఈ ఉదయకాలం నేను ఆశపడుతూ ఉన్నాను. చదవండి. నెంబర్ 1, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవగా విందాం. యేసుక్రీస్తు దాసుడు, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవగా విందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారందరికీ చెప్పి శుభమని చెప్పి రాయినది చాలు. దేవుని ప్రియులు అనగా పరిశుద్ధులు అని మాట్లాడుతున్నాడు. సో మొదటి మాట పరిశుద్ధులైన వారు అనండి ఒకసారి మీ నోటితో. ఓకే, ఎవరైనా దేవునికి ప్రియులు అంటే వాక్యం చెప్తుంది పరిశుద్ధులైన వారు. ఎందుకో తెలుసా? మనం ఆరాధించే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మత్స, డాగు, కలంకం ఆయనలో ఏమాత్రం లేదు. ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనకి ప్రియమైన వ్యక్తులు ఎవరో తెలుసా? ఆయన వలె పరిశుద్ధమైన జీవితం ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజంగా దేవునికి ప్రియమైన వ్యక్తులుగా ఉంటారు. పౌలు అదే చెప్తున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో. రోమా సంఘానికి పత్రిక రాస్తూ రోమాలో ఉన్న దేవుని ప్రియులు అనగా పరిశుద్ధులైన వారికి శుభమని చెప్పి రాయినది. అంటే ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధత కలిగి జీవిస్తారో వాళ్ళు నిజంగా దేవునికి ప్రియమైన వ్యక్తులుగానే పిలువబడతారు. ఆశిద్దాం, కోరుకుందాం. యేసయ్య ద్వారా రక్షింపబడిన మనం అందరం కూడా ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేరు లెక్కించబడి ఉంది. ఈ పరిశుద్ధమైన జీవితం అంతం వరకు మనం కాపాడుకోవాలి. నీటి బాప్తిసం ద్వారా మనకి రక్షణ భాగ్యం వచ్చింది. పరిశుద్ధతను దేవుడిచ్చాడు. అయితే ఆ రోజుతోనే ఆ పరిశుద్ధమైన జీవితం అపవిత్రం అయిపోకూడదు. క్రైస్తవుడిగా జీవించడం చాలా కష్టం. పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతకాలి. ఎందుకో తెలుసా? ఎత్తబడే గుంపులో ఉండేది ఎవరో తెలుసా? మీ ప్రాణం, మీ ఆత్మ, మీ శరీరం ప్రభువైన యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితంగా పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధులు సంపూర్ణ పరిశుద్ధులు అవ్వాలి. అప్పుడే ఎత్తబడే గుంపులో మనం ఉండేది.
అందుకోసం సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ వెళ్ళాలి, పరిశుద్ధతను కాపాడుకుంటూ వెళ్ళాలి. ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా బ్రతకడం చాలా కష్టం. వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు పవిత్రమైన జీవితం కొరకు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఆయన రక్తాన్ని సమీపించి, ప్రభువా నాలో ఉన్న మచ్చ, డాగు, కలంకం, అపవిత్రత అంతా కడిగి శుద్ధీకరించు, పరిశుద్ధపరచు. ఆ విధమైన జీవితాన్ని చేయటానికి నువ్వు నన్ను పిలుచుకున్నావు కదా. నీ కుమార్తెగా, నీ కుమారుడిగా, ప్రియమైన వ్యక్తులుగా మేము ఉండాలంటే ఖచ్చితంగా పరిశుద్ధులైన వాళ్ళే నీకు ప్రియమైన వారిగా ఉంటారు. ఆ విధమైన జీవితం మాకు ఇవ్వండి అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించి స్థిరపరచునుగాక. చూడండి, పౌలు గారు మాట తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు చూస్తే అలా చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలి తెలుసా? సంపూర్ణం చేయాలి. శరీరానికి ఆత్మకి కలిగిన కలంకం అంతటినీ కూడా పవిత్రులుగా చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ శరీరానికి ఆత్మకి రోజు పోరాటమే. ఆత్మ ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆత్మదేవుడు నీలో ప్రేరేపణ కలిగజేస్తూ ఉంటాడు. కానీ శరీరం ఎప్పుడు కూడా లోక సంబంధమైన తలంపులు కలుగజేస్తూ ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా అనేక ఆశలు చూపిస్తూ ఉంటుంది. తలంపుల్లో, ఊహల్లో దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నో విధాలుగా ఆలోచనలు, మాటలు, ప్రవర్తన అన్నీ తప్పిపోయినట్లుగా ఏమో శరీరం చేస్తూ ఉంటే, ఆత్మేమో నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, దేవుని రాకడ కొరకే సిద్ధపడాలి, వధువు సంఘంగా ఎత్తబడే గుంపులో ఉండాలని నీ లోపల ఉన్న అంతరాత్మ నీకు చెప్తా ఉంటుంది. కానీ శరీరం చెప్పినట్లుగానే నువ్వు చేస్తూ ఉంటావు. ఆత్మ స్వాధీనంలో ఉన్న ఆత్మ చెప్పినట్లుగా నడిపించబడవు. కానీ ఎక్కువ శాతం శరీరానికి లోబడిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందుకే పౌలు ఇక్కడ ఏమంటాడంటే, పరిశుద్ధతను సంపూర్ణము చేయండి, ఆత్మకు కలిగిన కలంకం అంతటినీ కడిగి శుద్ధీకరించుకోండి. అందుకే సంఘం గురించి ఇలా అంటాడు పౌలు, మచ్చ, డాగు, కలంకము మరి ఏమీ లేకుండా పరిశుద్ధమైన సంఘంగా దేవుని ఎదుట నిలబడాలి. అలాంటి ధన్యత దేవుడు సంఘానికి దయచేయునుగాక. యేసుక్రీస్తు ప్రభుని గురించి తండ్రి అయిన దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి చెప్పండి? ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను. నీ గురించి ఆ సాక్ష్యం చెప్తాడా ప్రభు? ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇచ్చిన స్టేట్మెంట్ అది. మరి నీ గురించి చెప్పాలంటే ఏమని స్టేట్మెంట్ ఇస్తాడు దేవుడు? మీరే నోట్ చేసుకోండి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఈయన నా ప్రియమైన కుమారుడని ప్రభు నీ గురించి చెప్పగలడా? నువ్వు వెళుతున్న మార్గాలు ఎలా ఉన్నాయి? నువ్వు నడుస్తున్న ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన పరివర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా? అందుకే ఈరోజు నువ్వు తీర్మానం చేయాలి, ప్రభువా నీకు ప్రియమైన వ్యక్తివిగా మేము మారడానికి పరిశుద్ధతను సంపూర్ణం చేసే కృపనివ్వండి. యెషయా అంత పెద్ద ప్రవక్త ఉండి కూడా అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని పశ్చాత్తాపడ్డాడు. ఆయన పెద్ద వాళ్ళకే పశ్చాత్తాపం వస్తుంది, కానీ మీ ఆత్మీయ జీవితంలో చిన్న లోపం, అపవిత్రమైన పెదవుల గురించి అంత పశ్చాత్తాపడితే నువ్వు రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఎన్ని అపవిత్రమైనవి చూస్తూ ఉన్నావు, వెళ్ళకొన్ని స్థలాలకు తిరుగుతూ ఉన్నావు. మరి దేవుని దగ్గర ఎంత పశ్చాత్తాపడాలి నీవు? ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నీ దృష్టికి నేను ప్రియమైన వ్యక్తిగా మారాలి, అప్పుడే ఘనతకెక్కిన వాడిగా పిలువబడతాను. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.
కొంచెం గట్టిగా ఆమేనండి, హుషారుగా హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం ప్రియమైన వ్యక్తులుగా మారటానికి పరిశుద్ధతను సంపూర్ణంగా కాపాడుకునే కృప కోసం కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కొంతమంది ఏమీ తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళు కరెక్ట్ కాదండి, వాళ్ళు పర్ఫెక్ట్ కాదండి, వాళ్ళ వేస్ట్ అండి అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో తీర్పు తీర్చవలసింది మనం కాదు, ప్రభు దృష్టికి మనం ఘనత పొందేటట్లుగా పరిశుద్ధతను కాపాడుకుంటే చాలు. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు చాలా సీరియస్గా చూస్తూ ఉన్నారు. ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. డాక్టర్ గారు చెప్పారు, బీపీ ఎక్కువ ఉంది బాసు, బీపీ ఎక్కువ ఉంది, ఉప్పు తగ్గించుకుని తినని. మొదటి రోజు భార్య వంట చేసింది, ఉప్పు ఏమీ లేదు, సప్పగా ఉంది, తిన్నాడు. రెండో రోజు కూడా బీరకాయో కాకరకాయో వంకాయ బెండకాయ మొత్తం రెండో రోజు కూడా చప్పగా ఉంది. మూడో రోజు కూడా వంట చప్పగానే ఉంది. నాలుగో రోజు భోజనం తినడానికి మనసు ఎక్కట్లేదు, ఎందుకంటే మనకి నచ్చని కూర ఆడ తింటాం. వంకాయ గీని కూర మీకు వేసారనుకోండి దురదలు అంటాడు, బంగాళదుంపలు అంటే ఒళ్ళు నొప్పులు అంటాడు, బెండకాయ తినండి జలుబు అంటాడు. మరి ఏం తింటావురా నువ్వు? ఇంకేసి రక్తమేజీ. ఉప్పు లేదు, 3 రోజులు అయిపోయింది. 4వ రోజు భార్య వచ్చి వడ్డిస్తూ ఉంది, ఉప్పు లేదు, ఉప్పేయ్. డాక్టర్ గారు చెప్పారు కదా, నీ ముందే చెప్పాడు కదా అన్నది భార్య. అంటే పర్లేదు ఉప్పేయ్, వద్దు, ఇప్పటికే బీపీ ఎక్కువై నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, వద్దు. సస్తంలే అంటే నచ్చని కూర తినటానికే మాటట్లేదు, ఇష్టం లేదు. చచ్చిపోయినా పర్లేదు కానీ కూర యేసు రక్తం చేయ అంటే ఒక కూర కోసమే చచ్చిపోయినా పర్లేదు అనుకుంటున్నాడే, మరి పవిత్రమైన జీవితం కొరకు ఎంత ప్రయాసపడాలండి మనం? ఆయన దృష్టిలో ప్రియమైన వ్యక్తులుగా మారాలి కదా. కనుక దేవుని ఎదుట మీ తీర్మానం ఖచ్చితంగా దేవునికి ఇష్టంగా మారాలి. బైబిల్ గ్రంథంలో బెన్యామీన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒక్కసారి చదివితే చక్కని మాట బెన్యామీను గురించి రాయబడిన మాట. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 12వ వచనాన్ని నోట్ చేయండి. బెన్యామీను గురించి ఇట్లనము, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను ఎవరికి ప్రియమైన వ్యక్తి తెలుసా? నాన్నగారికి కాదు, అమ్మకి కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు, గర్ల్ ఫ్రెండ్ కాదు, ఎవరికి? దేవునికి ప్రియమైన వ్యక్తిగా మారిపోయాడు. ఆయన గురించి చక్కని మాట ఒకసారి చదువుదాం. బెన్యామీను గురించి ఇట్లనము, యెహోవాకు బెన్యామీను ప్రియమైన వాడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా, దేవుని దగ్గర అతడు సురక్షితంగా జీవిస్తున్నాడు. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, దేవుడే అతనికి ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. విచిత్రమైన సంగతి ఏమిటంటే ఆ వ్యక్తిని దేవుడే భుజాల మీద మోస్తూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ తల్లి ఆ పిల్లోడికి జన్మనిస్తూ ప్రాణాన్ని విడిచిపెట్టింది. రేచల్ ప్రాణాన్ని కోల్పోయింది. నిజంగా తల్లి ప్రేమ అతనికి దూరం అయిపోయింది. పుట్టుకతోనే తల్లి చనిపోయిన పరిస్థితులు. అలా ఆ కుటుంబానికి ఆ పిల్లోడికి పెట్టిన పేరేంటో తెలుసా? బెనోని, దుఃఖపుత్రుడు. వీడి పుట్టుక ద్వారా వీళ్ళ మమ్మీ చనిపోయింది అని వాళ్ళ నాన్న చూసి వీడు కుడి చేతి పుత్రుడని, నిజంగానే బెనోని కాదు, వీడు దుఃఖపుత్రుడు కాదని బెన్యామీనుగా మార్చాడు. ఇప్పుడు ఈ బెన్యామీను దేవునికి ప్రియమైన వాడిగా మారిపోయాడు. దేవుడే అతనికి ఆశ్రయంగా ఉన్నాడు, సురక్షితంగా జీవిస్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్. దేవుడు అతని భుజాల మీద మోసుకుని వెళతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లి ప్రేమ దూరమైన పరలోకపు తండ్రి ఆ వ్యక్తిని చారదీశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ కుటుంబాల్లో ఒకవేళ మీ బంధువుల్ని దూరం అయి ఉన్నారని, మీ రక్త సంబంధులు దూరం అయ్యారని, స్వజనుల్ని కోల్పోయిన దుఃఖపడవలసిన పని లేదు.
దేవునికి నువ్వు ప్రియమైన వ్యక్తిగా ఉంటే నిన్నే ఆయన భుజాల మీద మోసుకుని వెళ్ళునుగాక, విజయోత్సవాలతో ఊరేగించునుగాక. బెన్యామీను వలె నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తిగా మారిపోదుగాక. ప్రభు దృష్టిలో అలాంటి ప్రియమైన వ్యక్తులుగా మనం మారాలి. యోసేపు కూడా అడుగుతూ ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, వాడిని తీసుకొస్తేనే మీకు ధాన్యం ఇచ్చేది. సో ఎంత చక్కని బెన్యామీను జీవితం దేవునికి ప్రేమైనగా మారింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో కూడా ఆయన మెచ్చేటట్లుగా దేవుడు కోరుకున్నంత భక్తిని మనం చేయగలగాలి. నీకు ఆపద వచ్చినా ఆయనే నిన్ను భుజాల మీద నడిపిస్తూ ఉంటాడు, చేతులు చాపి ఆదుకుంటాడు. నువ్వు కలవరపడవలసిన పని లేదు, కానీ దేవునికి ప్రియమైన వ్యక్తిగా బ్రతకడానికి ఇష్టపడు. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. కొన్నిసార్లు నిన్ను దేవునికి భక్తి చేస్తూ ఉంటుంటే, ప్రార్థన చేస్తూ ఉంటుంటే, పరిచర్య చేస్తూ ఉంటుంటే, ఆ దైవికమైన క్రమాల్లో ముందడుగులు వేస్తూ ఉంటుంటే అనేకులు అర్థం చేసుకోవలసిన వాళ్ళు అపార్థం చేసుకుంటూ ఉంటారు. తెలిసి తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే చాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక స్నేహితుడు. వాళ్ళ స్నేహితుడిని పిలుస్తూ ఉన్నాడు పదాక, ఒరే నాకు ఒక నర్సరీ ఉంది, ఒక ఫామ్ ఉంది, ఒకసారి వచ్చి చూసిరా, వెళ్ళు విజిట్ చేసిరా పో అనని పదే పదే పద్దాక అడుగుతూ ఉన్నాడు. 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3వ సంవత్సరం కూడా వచ్చింది. కానీ వాళ్ళ స్నేహితుడు రమ్మన్న వాడికి ఖాళీ లేక రావట్లేదు. 3 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ 3వ సంవత్సరం వచ్చినప్పటికీ ఆ వ్యక్తి ఒకసారి మా స్నేహితుడు చెప్తున్నాడు కదా, ఈ ప్లాంట్ ఎలా ఉంటుందో, ఈ నర్సరీ ఎట్లా ఉంటుందో చూసొద్దాం అనుకుని బయలుదేరి వెళ్ళాడు. వెళితే మీరు రాజమండ్రి దగ్గర కడియం రెగ్యులర్గా మీరు రోడ్డు ప్రక్కన వెళ్తూ ఉంటుంటే చూస్తూ ఉంటారు, చాలా నర్సరీలు ఉంటాయి. అట్లాగా ఆ ప్లాంట్ అంతా చూడటానికి వెళితే ఆ యొక్క పరిస్థితి అంతా చూస్తే చూసిన వెంటనే అలా గేట్లో అడుగుపెట్టిన వెంటనే చూస్తే అందమైన చెట్లు ఉన్నాయి, అందమైన మొక్కలు ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా గార్డెన్ చాలా అద్భుతంగా కనబడుతుంది. చూసిన వెంటనే అయ్యో మా స్నేహితుడు 3 సంవత్సరాల నుంచి నన్ను అడుగుతూ ఉన్నాడు రమ్మని నేనే లేట్ చేశాను. ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది, ఇది సో బ్యూటిఫుల్ అని తెలుసుంటే ముందే వచ్చేవాడిని అనుకుని అలా చూసి సంతోషిస్తూ ఉన్నాడు. గేట్ లోపలికి వెళుతూ ఉంటుంటే అక్కడ ఒక వ్యక్తి, అక్కడ ఒక కుర్రోడు కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని అలా కుర్చీలో కూర్చుని గార్డెన్ వర్క్ చేస్తూ ఉన్నాడు. చూసి అనుకున్నాడు, ఎవరైనా పని చేసేటప్పుడు మామూలుగా నిలబడి చక్కగా పని చేయాలి, ఏంటి వీడు ఎక్స్ట్రాలు ఎక్కువ, ఏంటి వీడు ఇట్లాగా స్టైల్గా కాలు మీద కాలు వేసుకుని ఇట్లా చేస్తాడండి వర్క్, నా దగ్గరికి ఇట్లాంటి వాడు పని చేస్తే కాలు కింద పడి తొక్కేసేవాడిని అని అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు. స్నేహితుడు కూర్చుని ఉన్నాడు. హలో ఫ్రెండ్, వచ్చాయి కదా, బాగుందా నా నర్సరీ, ఈ యొక్క ప్లాంట్ ఇదంతా బాగుందా, నచ్చిందా నీకు? చాలా బాగుందయ్యా, ఆ యొక్క ఫ్లవర్స్ బాగున్నాయి, గార్డెన్ బాగుంది, మంచి మంచి చెట్లు అన్నీ చాలా అందంగా చాలా రమ్యంగా ఉంది, కానీ ఆ ఒక్కడే నాకు నచ్చలేదు. ఆ ఎదర ఎంట్రన్స్లో కూడా ఉన్నాడు, నేను వచ్చిన కనీసం కూడా పట్టించుకోకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని వాడి పని ఏదో చేసుకుంటా ఉన్నాడు. నీ ప్లాంట్ అంతా బాగుంది కానీ వాడొక్కడ తప్పించి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ ఇండ్లలో కూడా ఇలా ఉంటాయి పరిస్థితులు. అంతా ఓకేనండి మా అత్తగారు తప్ప, అంతా ఓకేనండి మా మావి తప్ప, అంతా ఓకేనండి మా మరిదితో పటలపోతున్నామండి ఫోటోలు, అంతా ఓకేనండి మా ఆయనండి బాబు సొక్కలు చూపిస్తున్నాడండి, ఎందుకు వచ్చిన బాగలండి ఇవి. ఇట్లాగ ఉంటాయి మీ పరిస్థితులు. ఈ వ్యక్తి చెప్తున్నాడు అంతా బాగుంది, వాడు ఒక్కడే. మీ ఆఫీసులో కూడా అంతా వాడు ఉన్నాడండి బాబు, అసలు ఏంటో అర్థం కాదు. ఇలా మాట్లాడుతూ ఉంటుంటే ఆ వ్యక్తి చెప్తున్న మాట, బాబు ఆ వ్యక్తి హ్యాండిక్యాప్, అవిటివాడు, నడవలేడు,
పరిగెత్తలేడు, ఏమీ చేయలేడు. అతనికి కాళ్ళు సరిగ్గా పనిచేయవు. అందుకే కుర్చీలో కూర్చుని ఈ గార్డెన్ అంతా ఇంత అందంగా తీర్చిదిద్దాడు ఆ వ్యక్తి. ఇంత అందంగా ఉంది, సో బ్యూటిఫుల్ అన్నావు కదా, ఇంత అందంగా తీర్చిదిద్దింది ఎవరు అనుకుంటున్నావు? ఆ వ్యక్తే. ఆ వ్యక్తే ఇంత చక్కగా అందంగా రమ్యంగా కన్నులకి ఇంపుగా కనబడేట్లుగా చేశాడు. సో అతడు హ్యాండిక్యాప్, సరిగ్గా నడవలేడు. అందుకోసం నువ్వు వస్తే నిలబడలేక అలాగే కుర్చీలో కూర్చుని ఆయన పని చేసుకుంటున్నాడు. వెంటనే ఈ స్నేహితుడికి మైండ్ బ్లాక్ అయిపోయి, అయ్యో తెలియకుండా నా అవసరంగా మాట్లాడేసానే, కాలు కింద తొక్కేద్దాం అనుకున్నానే. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు మీరు కూడా చాలామంది గురించి తెలియకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఎవరో చెప్పిన మాటలు విని ఏదేదో అంటూ ఉంటారు. నేనంటాను, దేవుని దృష్టిలో నువ్వు ప్రియమైన వ్యక్తిగా మారాలి. సత్యం ఎప్పుడు ఒరిజినల్ అండి, ఎప్పుడు నిలబడతా ఉంటుంది. కొన్నిసార్లు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. నీ కంపెనీలో నువ్వు చేసే చోట నీ యొక్క సాత్వికం, నీ మంచితనం వాళ్ళు గ్రహించకపోవచ్చు. నీ యథార్థత, నీ జెన్యూన్ పర్సన్, ఆ స్థితిని వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు. కానీ ఒకరోజు వస్తుంది, నిన్ను అవమానించిన వాళ్ళే నీకు ఆత్మీయతను పంచేవారిగా మారిపోదురుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. కొన్నిసార్లు మనల్ని హేళనగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు యూదులు ఏం చేశారు తెలుసండి? ఆయన పైనే యూదుల రాజు అయ్యన్నారే అని యూదుల రాజు అని రాశారు. హేళనగా రాశారు వాళ్ళు ఆ మాట. నిన్ను కూడా చాలామంది హేళనగా మాట్లాడుతుంటారు. మేము కూడా సేవకు వెళ్తూ ఉంటుంటే, ఎప్పుడైనా సేవకులు కూడికలు ఏదైనా మీటింగ్ జరుగుతుంటే మేము వెళ్తూ ఉంటుంటే వాళ్ళు కూడా మమ్మల్ని బిషప్ గారు వస్తున్నారు అనేవారు. నేనేమనుకునేవాడిని తెలుసా? ఆమేన్ అనుకునేవాడిని. స్తోత్రం చెప్పండి. నిజంగా చెప్తున్నాను, యథార్థంగా. నాతో వచ్చిన తమ్ముడోళ్ళు తెలుస్తూ ఉంటుంది. పెద్ద పాస్టర్ గారు వస్తున్నారని హేళనగా మాట్లాడుతూ ఉండేవారు. నేనేమనుకునేవాడిని తెలుసా? ఆమేన్ అనుకునేవాడిని. కానీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ అలాగే ఉన్నారు. దేవుడు మమ్మల్ని అలాగే పైకి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో నువ్వు దేవుని దృష్టిలో మంచి పర్సన్గా ఉంటే చాలు. మనుషులు నిన్ను హేళనగా మాట్లాడవచ్చు, వాళ్ళకి తెలుసో తెలియకో ఏదో అనొచ్చు. నువ్వు దేవుని దృష్టికి పవిత్రమైన వ్యక్తిగా బ్రతుకు, ఆయన దృష్టిలో ప్రియమైన వాడిగా మారుదువుగాక. గుడ్. రెండో మాటలోకి వెళ్ళిపోతాను. సెకండ్ వన్, ఎవరు దేవునికి ప్రియులు అంటే చదువుదాం. దానియేలు ప్రవచన పుస్తకం 9వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని చదువుదాం. దానియేలు ప్రవచన పుస్తకం 9వ అధ్యాయం 23వ వాక్యం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు, వన్స్ అగైన్, నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని నీకు తెలియ చెప్పాలని ఆజ్ఞ బయలుదేరను. నేను బయలుదేరి వచ్చాను. దేవదూత చెప్తున్నారు, దానియేలు నువ్వు బహుప్రియుడవయ్యా. నువ్వు చేసే విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయే, అవి నిజంగా అంగీకరించబడ్డాయి. సో రెండవ మాట ఏమిటంటే విజ్ఞాపన ప్రార్థన చేసేవారు అనండి. ఒకసారి మీ నోటితో కొంచెం గట్టిగా చెప్పండి. ప్రార్థన వేరు, విజ్ఞాపన ప్రార్థన వేరు. దానియేలు యొక్క ప్రార్థన జీవితం అంతా కూడా యెరూషలేము గురించే చేతులు చాపి ముమ్మారు మోకాళ్ళలోని ఖచ్చితంగా ప్రేయర్ చేస్తూ ఉండేవాడు. ఈరోజు దేవుని దృష్టిలో నువ్వు ప్రియమైన వ్యక్తిగా మారాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ప్రార్థనలో అనేకమైన రకాలు ఉన్నాయి. చెప్తాను చూడండి. ప్రార్థన పరులు అనండి. అంటే ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు. ఎవరి కోసం? వాళ్ళ కోసమే, వారి గురించే ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన పరులు వాళ్ళ గురించే. నేను చెప్తా ఉంటాను తరచుగా మీకు. ఓ పెళ్ళిలో ప్రార్థన చేయమని ఒక ఆయనకి మైక్ ఇచ్చారంట.
అప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని దీవించడం మానేసి ప్రభువా నన్ను దీవించు అని తన కొరకే ప్రార్థన చేసుకుంటున్నాడు. అలవాటు అయిపోయి ఇంట్లో మైక్ వచ్చినా కూడా అదే ప్రార్థన చేస్తాడు, నన్ను దీవించయ్యా అంటున్నాడు. వాళ్ళు ఎవరో చూసి అన్నారట, బాబు ఇది పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని దీవించడం మానేసి నిన్ను దీవించమంటావేంటి, నీ భార్యను దీవించమని కోరి ప్రార్థన చేయాలి. మళ్ళీ ప్రార్థన స్టైల్ మార్చాడు. ప్రభువా తండ్రి యేసయ్య నా భార్య వాళ్ళ భర్తను దీవించి ప్రభువా అన్నాడంట. భార్య వాళ్ళ భర్త ఎవరు? నాగార్జున అన్న ఈయనే కదా. మరలా నీకోసం మరలా ప్రార్థన మార్చు. ప్రభువా నీ పిల్లల కోసం చేయవా? చేస్తానే. ప్రభువా నా పిల్లల తండ్రిని దీవించు ప్రభువా. మళ్ళీ ఎవరే మనిషి అంటే ప్రార్థన ఎప్పుడు వాళ్ళ గురించేనా? అది ప్రార్థన పరులు వాళ్ళ గురించి చేసుకుంటారు. రెండో బ్యాచ్ ఉంది ప్రార్థన ప్రియులు. అంటే ప్రార్థన అంటే ఇష్టం కానీ వాళ్ళు చేయరు. పాస్టర్ గారు మా కోసం ఒకరోజు ఉపవాసం ఉండండి, పాస్టర్ గారు మా కోసం ఉపవాసం ఉండండి. ఇంకా చర్చ్లో 300 మందికి 365 రోజులు ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క రోజు ఉపవాస ప్రార్థన ఉంటే నేనేమవ్వాలి? యేసు రక్తము రక్తము. ప్రార్థన ప్రియులు వాళ్ళకి ఇష్టం కానీ చేయరు. ఇదొక బ్యాచ్ ఉంటారు. సో థర్డ్ వన్ ప్రార్థన వీరులు. సో నువ్వు సంఘంలో ప్రార్థన పరుడుగా ఉంటున్నావా? ప్రార్థన ప్రియులుగా ఉంటున్నారా? ప్రార్థన వీరులుగా ఉంటున్నారా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. దానియేలు యొక్క ప్రార్థన ఎంత గొప్పగా ఉందంటే దేవదూత ప్రత్యక్షమే చెప్తూ ఉన్నారు, దానియేలు నువ్వు బహుప్రియుడవు, నువ్వు చేసిన విజ్ఞాపన ప్రార్థన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు నీకు బయలుపరుస్తాను. వివేచన జ్ఞానం దేవుడు అనుగ్రహించారు, కలలకి అర్థాలు చెప్పే కృపనిచ్చినాడు. ఈరోజు ఈ ఉదయకాలం మందిర ఆవరణలో కూర్చున్న మీ అందరూ దేవునికి ప్రియమైన వ్యక్తి ఎవరో తెలుసా? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఆత్మీయులన్నీ కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అంటే నీ గురించి తగ్గించి ఇతరుల గురించి ప్రార్థన నువ్వు చేయగలగాలి. సందర్భం చెప్తాను. సొదొమ గొమొర పట్టణం పాడైపోతుంది. దేవుని దృష్టికి బహుఘోరంగా ఉన్నారు. దేవుడు అనుకున్నాడు ఈ ప్రాంతాన్ని అగ్ని గంధకాలతో కాల్చి బూడిద చేసేయాలి, నా దృష్టికి వీళ్ళు పాపులుగా బ్రతుకుతున్నారు. అబ్రహాము ఇలాగా ఆ సొదొమ గొమొర పట్టణం గురించి విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా ఈ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఈ పట్టణాన్ని కాపాడుతావా అన్నాడు. దేవుడు అన్నాడు ఖచ్చితంగా కాపాడుతాను. సో ఇప్పుడు మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి రిక్వెస్ట్గా అడుగుతున్నాడు, ఒకవేళ 5 తగ్గి 45 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతాను. 40 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతాను. 30 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతాను. ఆ తరువాత 20 మంది కాపాడుతాను. లాస్ట్కి వచ్చేసింది, బండి బోరుకు వచ్చేసినట్లుగా, అలా రిజర్వ్కి వచ్చేసినట్లుగా తగ్గొచ్చేస్తుంది. 10 మంది ఉంటే కాపాడుతావు అంటే ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా లేరు. ఆ పట్టణం అయితే ప్రజలున్నారు, నీతిమంతులు అనేవాళ్ళు 10 మంది కూడా కనిపించటం లేదు. వెంటనే ఇప్పుడు తన ప్రార్థన అడుగుతున్నాడు, ప్రభువా ఒక్క 10 మంది ఉంటే ఈ పట్టణాన్ని కాపాడుతావా? కాపాడుతానన్నాడు దేవుడు. విచిత్రం చెప్పనా, అబ్రహాము యొక్క విజ్ఞాపన ప్రార్థన లోతు కుటుంబాన్ని కాపాడింది. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈరోజు నీవు ఉంటున్న ఇంటిలో నీ వీధి గురించి నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయగలగాలి. నీ స్వజనుల కోసం రక్షణ కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయటం మొదలు పెట్టాలి. మీ ఏరియాకు రక్షించవలసిన బాధ్యత నీ భుజాల మీద ఉంది. భక్తుడు యోసేపు తను చేసిన మనవేంటో తెలుసా? ఈ ప్రజల రక్తాపరాధం నా మీద ఉండకుండా నేను మొర్ర పెడుతున్నాను అన్నాడు. అంటే మన ప్రాంతంలో ఎవ్వరు రక్షించబడకపోయినా వాళ్ళని గురించిన లెక్క దేవుడు నిన్నే అడుగుతాడు. నువ్వు ఉంటున్న వీధి గురించి నిన్నే దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు రక్షించబడ్డావు, నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడింది. నీ ఏరియాలో ఇంకా రక్షణ లేకుండా ఎంతమంది మిగిలిపోయారో వాళ్ళ గురించి ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు. నీ ప్రార్థన ఏమై ఉండాలి తెలుసా?
ఈ ప్రజల రక్తాపరాధం నా మీద ఉండకుండా ప్రభువా వీళ్ళని రక్షించు ప్రభువా. సొదొమ గొమొర పట్టణం కొరకు లోతు కుటుంబం కోసం అబ్రహాం ఎలాగ విజ్ఞాపన చేశాడో నువ్వు అలాగ విజ్ఞాపన ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన పరులే దేవుని దృష్టికి ప్రియమైన వాళ్ళుగా మారుతారు. దానియేలు గురించి ప్రభు బహుప్రియుడు, నీకు శుభం కలుగుతుంది అని ఎందుకు సాక్ష్యం ఇచ్చాడంటే ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన శక్తివంతమైంది. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. సంఘం ఏ స్థాయిలో ఉండాలో తెలుసా అండి? పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. పరమగీతాల గ్రంథం, నా ప్రియురాలా నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులతో సమానంగా ఉన్నాయి. అంటే పరమగీత కన్యక ప్రియుడైన ప్రభువును గురించి, ప్రియుడైన ప్రభు సంఘం గురించి చెప్తున్నాడు. నా ప్రియురాల అంటే సంఘము ఎలా ఉందో తెలుసా? దేవునికి ప్రియమైందిగా ఉంది. నా ప్రియురాలా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు నా ప్రియురాల నువ్వు ఎలా ఉన్నా తెలుసా? నీ కన్నులు ఎలా ఉన్నా తెలుసా? గువ్వ కన్నులుగా ఉన్నాయి. అంటే గువ్వ కన్నులు ఎట్లా ఉంటాయంటే ఎప్పుడు కళ్ళల్లో నీళ్లు ఉంటానే ఉంటాయి. సంఘ విశ్వాసి యొక్క ప్రార్థన అనుభవం ఎలా ఉండాలంటే వాళ్ళ కన్నీటి ప్రార్థన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి. ఇర్మియా అంటాడు, జనుల్లో హతులైపోయిన వాళ్ళ కోసం నా కన్ను కన్నీరు ఊటగా మారిపోయింది, నా తల జలమయముగా మారిపోయింది. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు ఇర్మియా? నా జనుల్లో హతులైపోయిన ప్రజలు చాలామంది ఉన్నారు. సంఘం విశ్వాసి ఎప్పుడు కూడా దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఎప్పుడు మారుతాడో తెలుసా? గువ్వ కన్నుల వలె కన్నీళ్లతో ప్రార్థన చేయగలిగిన, విజ్ఞాపన రోదన చేయగలిగిన ఆ స్థాయి నీకుంటే దేవునికి నువ్వు ప్రియమైన వ్యక్తిగా మారుతావు. అప్పుడే దేవుడు నీ గురించి ఈయన నా ప్రియకుమారుడని పిలుస్తాడు. దేవుడు సంఘములో ఇలాంటి ప్రార్థన పరుని లేవనెత్తునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఎఫ్రా ఆయన ప్రార్థన చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. ఎఫ్రా నా ప్రియుడు. పౌలు గారు మాట్లాడుతూ ఎఫ్రా గురించి ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మీలో ఒకడు క్రీస్తు దాసుడు. ఎఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులు. మీరేమవ్వాలి తెలుసా? సంపూర్ణులు కావాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగిన వారిగా ఉండాలి. నిలకడగా ఉండాలి అని ఇతడు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలో మహిమా ఎల్లప్పుడు. హల్లెలూయా. ఇతడు మీ కొరకు అప్పుడప్పుడునా ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఆ 1వ అధ్యాయం 7వ వచనం మీరు చూస్తే ప్రియుడైన ఎఫ్రా అనే మాట చూస్తాం. ప్రియుడైన ఎఫ్రా. ఎందుకు ఎఫ్రా ప్రియమైన వాడిగా మారాడు తెలుసా? ఆయన ఎప్పుడు ప్రార్థనలోనే పోరాడుతూనే ఉన్నాడు. ఈరోజు సంఘంలో విశ్వాసుల స్థానం ప్రార్థన పరులుగా మారాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, కొన్నిసార్లు మేము ప్రేయర్స్కి వెళ్తూ ఉంటాం. ఓ తల్లి అడుగుతుంది, అయ్యగారు ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నారు, అదేదో మీరే రాసిచ్చేయండి మేము చదువుకుంటానంటుంది.
అమ్మ చదువుకుంటే రాసిస్తే వచ్చేది కాదు ప్రార్థన. ప్రార్థన అంటే నువ్వు నీ గుండెల్లో బాధ ఉంది, నీ ఇంట్లో ఆవేదన ఉంది, అది సాటి వ్యక్తికి ఎలా చెప్తావో నీ గుండెల్లో ఉన్న ఆవేదన బాధ దేవుని పాదాల దగ్గర కుమ్మరిస్తే చాలు. సంఘంలో చూడండి పాటలు పాడేవాళ్ళు ఉంటారు, సంఘంలో చూడండి పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు, సంఘంలో కొంచెమో కొద్దో దేవునికి సహకారులుగా ఉంటారు, కానీ ప్రార్థన చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దేవునికి ఇష్టమైన వాళ్ళు, ప్రియమైన వాళ్ళు ఎవరో తెలుసా? ప్రార్థన పరులే. గుండెల్లో ఉన్న ఆవేదనంతా దేవుని పాదాల దగ్గర కుమ్మరించి, అందుకే బైబిల్లో చెప్తుంది కదా, నువ్వు రేయి మొదలు జామున లేచి నీ పసిపిల్లల కొరకే చేతులెత్తి ప్రార్థన చేయి. నీళ్లు కుమ్మరించినట్లుగా కన్నీళ్లతో నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో చాలామంది తల్లులు పిల్లల గురించి ఏమాత్రం కొంచెం కూడా వాళ్ళకి బాధ లేదు. వాడు ఎలాగా ఇష్టం వచ్చినట్లు రోడ్లంపడ తిరిగినా సరే ఆ తల్లికి కొంచెం కూడా బాధ ఉండట్లేదు. అమ్మా వాడిని ఇలాగ మందిరానికి పంపించి తల్లి పరిచయం నేర్చుకుంటాడు, ప్రార్థన నేర్చుకుంటాడు, భక్తి నేర్చుకుంటాడు అంటే కుదరదండే అని చాలామంది తల్లులే పిల్లల్ని భక్తి చేయనివ్వకుండా లోక సంబంధమైన వ్యక్తులుగా మార్చుచున్నారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం హన్నా వలె నీళ్లు కుమ్మరించి ప్రార్థించగలిగితే, ఇర్మియా వలె కన్నీళ్లతో ప్రార్థన చేయగలిగితే, ఎఫ్రా వలె ప్రార్థనలో పోరాడగలిగితే దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మనం మార్చబడతాం. యేసు నామములో అలాంటి కృప కుమ్మరించబడునుగాక. చూడండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే ఇర్మియాను గురించి రాయబడిన మాట, నా జనుల్లో హతులైన వారిని గురించి దేవారాత్రులు నేను కన్నీళ్లు విడుస్తున్నాను. నా తల జలమయముగా మారిపోయింది, నా కన్ను కన్నీరు ఊటగా మారిపోయింది. ఇర్మియా నీ ఏడుపు దేని గురించి? భార్య గురించా, పిల్లల గురించా, ఉద్యోగం గురించా, పని గురించా, దేనికోసం ఏడుస్తున్నావు? వాక్యంలో చెప్పబడిన మాట జనుల్లో హతులైన వాళ్ళ గురించి. దేవుడు నిజంగా నిన్ను నన్ను లెక్క అడుగుతాడు, నీవు ఎంత ఆత్మల భారం కలిగి ఉన్నావో. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ప్రభా ఇంతకాలం నా ఫ్రెండ్స్కి ఇష్టంగా బ్రతికాను, ఇంతకాలం నా బంధువులకి ఇష్టంగా బ్రతికాను, కానీ నీకు ప్రియమైన వ్యక్తిగా నేను మారలేదు. ఈరోజు దానియేలు వలె, జెర్మియా వలె మా ఆత్మీయ జీవితాలు ప్రార్థనలో పోరాడి కుమ్మరించినట్లుగా కన్నీళ్లతో విజ్ఞాపన ప్రార్థన చేయగలిగితే నీకు ప్రియమైన వ్యక్తులుగా మారుతామని మీరు తెలియజేసినారు. అలాగ చేయటానికి ఒక దృఢమైన నిశ్చయత కలిగిన బిడ్డలుగా మేము ఉన్నాము అని నువ్వు దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటే నీ కన్నీటి ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. త్వరలోనే నీ ఇంటి వారిని, నీ స్వజనులు, నీ బంధువుల్ని, నీ రక్త సంబంధులు అందరినీ నీ ప్రార్థన ద్వారా రక్షణలోకి నడిపించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. భక్త సింగ్ గారు ఉన్నారు. భక్త సింగ్ గారు గొప్ప మంచి ప్రార్థన పరుడు. ఆయన ఒకసారి పెద్ద అధికారులు వచ్చి అడిగారట, సార్ మేము 10 మందికి భోజనాలు పెట్టడమే కష్టమవుతుంది, మీరు ఇంత వేలాది మందికి, వందలాది మందికి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు, ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నారు, ఎలా చేయగలుగుతున్నారు మీరు చెప్పండి అనంటే ఆయన చెప్పారంట, ఆయన గదిలోకి తీసుకెళ్లారట. తీసుకుని వెళితే ఆ గదిలో మోకరించినప్పుడు ఆ చోట 2 గుంటలు పడిపోయినాయంట. బత్తాకాయ పైనుంచి కింద పడితే అక్కడ వర్షం వచ్చి ఉంటే ఆ మట్టిలో అలా గుంటలు ఎలా పడిపోతాయో, ఆయన ఉన్న ప్రార్థన గదిలో 2 గుంటలు చూపించారట. అయ్యా నా సేవ విజయానికి రహస్యం ఇదే. ఈరోజు మీ ఇంట్లో చాలామంది మీ భర్తలు ఇంకా రక్షింపబడలేని వారు ఉన్నారు, మీ పిల్లలు ఇంకా మార్పు చెందని వారిగా ఉన్నారు, స్వజనులు రక్త సంబంధులు ఇంకా రక్షణ లేకుండా ఉన్నారు. వాళ్ళకి ఎన్ని చెప్పినా వింటలేదు కనుక నువ్వు చేయవలసింది ఇంక చెప్పొద్దు. కన్నీళ్లతో దేవుని పాదాలు తడుపు, కన్నీళ్లతో ప్రార్థన చేయటం మొదలుపెట్టు.
ఎంతటి కఠిన హృదయమైన యేసు నామములో కరిగిపోవునుగాక. గట్టిగా చెప్పండి ఒకసారి, ఆమేన్ అని చెప్పండి. కఠిన హృదయం కరిగిపోవునుగాక. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి. కారు చీకటి కలువరి కిరణమై కఠిన హృదయము కరిగించినావు. నీ కార్యములను చప్పట్లు, నీ ఘన కార్యములు పరమా, నీ కార్యములను పరమా, నీ ఘన కార్యములు. నా హృదయములో నా కనులకు కాంతి, మనస్సుల నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనస్సులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించి, విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. నీ కార్యములను దేవుడు నీ ఇంట్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ ఘన కార్యములు పరమా, నీ కార్యములను పరమా, నీ ఘన కార్యములు. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి. నా హృదయములో నీ మాటలే, నా కనులకు రేఖలు. హల్లెలూయా. నిజంగా ఎంతటి కఠిన హృదయాలైనా దేవుడు మార్చగలిగిన వాడు. నువ్వు కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయగలిగితే చాలు. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. కుడి చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఒక ఆయన దైవజన దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా నా కుటుంబం క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని. చేస్తానయ్యా అని. రోజులు గడుస్తూ ఉంది. మళ్ళా ఏడ్చుకుంటూ వచ్చాడు. వచ్చి, అయ్యా నేను ఎంతో కాలం నుంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాను, కష్టపడుతూ ఉన్నాను. నాకు రావలసిన ప్రమోషన్, నాకన్నా జూనియర్కి నాకు రావాల ఆ స్థానం, నాకు రావాల ఆ ప్రమోషన్. కానీ నాకన్నా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి ఆ ప్రమోషన్ ఇచ్చేశారు. ఏమండి బాబు, అంత రాజకీయాలు జరిగిపోతున్నాయి. ఉద్యోగాల్లో రాజకీయాలు, చదువులో రాజకీయాలు, సేవలో రాజకీయాలు, ఏం అర్థం కావట్లేదు. అంత రాజకీయం నడిచిపోతుంది. నాకు రావాలి వాస్తవంగా ఆ ప్రమోషన్ క్యాటర్, కానీ మరి వాళ్ళు ఏం చేశారో తెలియదు. కానీ నాకు రావాల్సిన ప్రమోషన్ వాడికి వచ్చింది. ఇప్పుడు నాకంటే చిన్న స్థానంలో ఉన్న వ్యక్తి దగ్గరికి నేను ఎలా వెళ్ళనయ్యా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని కళ్ళంపడ కన్నీళ్ళు పెట్టుకుని ఏడవటం మొదలు పెట్టాడంట. ఆ వ్యక్తి ఏడుస్తూ ఉంటుంటే దైవజనుడు చెప్పాడంట, బాబు దేవుడు ఏది చేసినా మన మంచిగా చేస్తూ ఉంటాడు. అంతగా నువ్వు కంగారు పడి ఏడ్చి బాధపడాల్సిన పని లేదు. నీకు రావాల్సింది వేరే వాళ్ళకి వచ్చిందా, దేవుడికి స్తోత్రం అనుకో. మరలా నీకు ఒక ఆపర్చునిటీ దేవుడు నీ కోసం దాచిపెడతాడు.
నువ్వు ఎందుకు అలాగ నీలో నువ్వు కృంగిపోవాల్సిన పనే ఉంది? అలాగ బాధపడొద్దు, ధైర్యంగా ఉండు అని చెప్పినా సరే ఎంత ఓదార్చుదామన్నా వాడికి ప్రమోషన్ రాలేదని అదే బాధలో ఉండిపోయి అలాగే కళ్ళంపడ కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నాడు. మనం కూడా కదా కొన్ని సందర్భాల్లో మనకి రావాల్సినవి, మనం పొందుకోవాల్సినవి, మనకి చెందవలసినవి కొన్నిసార్లు మిస్ అయిపోతూ ఉన్నప్పుడు ఏడుపు వస్తూ ఉంటుంది, కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాం, వేదనతో దుఃఖపడుతూ ఉంటాం. సో ఈ వ్యక్తి కూడా అలాగే ఏడుస్తూ ఉంటాడు. దైవజనుడు ధైర్యపరిచి, నువ్వు ఏమీ బాధపడొద్దు, నీ కోసం దేవుడు ఒకటి దాచిపెట్టాడు, నువ్వు దేవుని దగ్గర ఆ కన్నీళ్ళు ఏదో దేవుని దగ్గర ఏడ్చి ప్రలాపించు, మనుషుల దగ్గర ఏడవద్దు. ఒకవేళ ఏడ్చినా వాళ్ళు నేను పెద్దగా కేర్ చేయరు, కానీ నువ్వు దేవుని దగ్గర కళ్ళంపడ కన్నీళ్ళు పెట్టుకుని దేవుని పాదాల దగ్గర కన్నీళ్ళతో ప్రార్థన చేసి ఆ వేదనతో ఆయన అడిగితే నీకోసం ఏదో దేవుడు దాచిపెడతాడులే, నువ్వేమీ బాధపడొద్దు చెప్పారు. కానీ అతని మనసు ఏమాత్రం కూడా చలనం లేదు, స్థిరం లేదు, ఏడుస్తూనే ఇంటికి వెళ్ళాడు. వారం తిరగకుండా మరలా దైవజనుడి దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఇప్పుడు సంతోషంతో ఆనందంతో గంతులు వేసుకుంటూ వచ్చాడు. సేవకులు అనుకున్నారు, ఏంటి వీడికి ఆనందానికి మనంతా ఏడుస్తూ వచ్చాడు, ఇప్పుడేమో ఆనందంతో వచ్చాడు, ఏంటి వాట్ హ్యాపెండ్, ఏమైంది నీకు అంటే, అయ్యా మొన్న నాకు ప్రమోషన్ రాలేదని చాలా బాధపడ్డాను, చాలా దుఃఖపడ్డాను, ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఎందుకో తెలుసా, తీసుకెళ్ళి ఆ ప్రమోషన్ వచ్చినట్టు తీసుకెళ్ళి ఎక్కడో ఏజెన్సీలో పడేశారు. దేవుడికి స్తోత్రం. తల్లి జాడ పిల్లకు లేక, రాదా ఈ పాటలో? ఇలాంటి పాటలు రావు ఇప్పుడు. నిబ్బారం కలిగి ధైర్యం గుండు గుండు గుండు, ఎక్కడో ఏజెన్సీలో పడేశారు, అక్కడ కరెంట్ లేదు, పిల్లలకి సరైన సదుపాయాలు లేవు. నిజంగా నాకు ప్రమోషన్ రాకపోయినా నేను ఇక్కడే ఉన్నానయ్యా పాస్గా, చాలా వందనాలండి బాబు అన్నాడు. కొన్నిసార్లు నీ జీవితంలో నీకు ఏది చేసినా దేవుడు మేలే చేస్తూ ఉంటాడు. ఒకసారి నీ పక్క వాళ్ళకి షేకండి, చెప్పండి, నీకు ఏది చేసినా మేలే చేస్తాడు. ఆమేన్. అప్పులు తీరలేదని, అనుకున్నది సాధించలేదని, భర్త మారలేదని, మనుషుల దగ్గర ఎవరి దగ్గర ఆడవద్దు, దేవుని పాదాల దగ్గర కన్నీళ్ళు పెట్టుకో. నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మారుస్తాడు. ఈయన అలాగ ఎదురు చూశాడు. నెక్స్ట్ మంత్ వచ్చింది, ఈయనకి మంచి ప్రమోషన్ వచ్చింది, కోరుకున్న స్థానాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నేనంటాను, నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయగలిగితే నీ కన్నీళ్ళు తొడవబడతాయి, నీ స్వజనులు రక్షించబడతారు, నీ అవసరతలు తీరుతాయి. ప్రభు అలాగూ సహాయము చేయనుగాక. మూడో మాట, దేవునికి ప్రియమైన వాళ్ళు ఎవరు అంటే చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. ఫస్ట్ కొరింథీ చాప్టర్ 4:17, 4వ అధ్యాయం 17వ వాక్య భాగం చూద్దాం. ఇందు నిమిత్తం ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడైన తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను ఎలాగైతే నడుచుకున్నానో ప్రతి స్థలములోను, అనగా ప్రతి స్థలములో, ప్రతి సంఘములో నేను బోధించిన విధానమే మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు తిమోతిని గురించి సాక్ష్యం ఇస్తూ నాకు ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు అని స్టేట్మెంట్ ఇస్తూ ఒక చక్కని మాట చెప్తున్నాడు. నేను ఎలాగ బోధించానో అదే బోధన మీ వద్దకు తీసుకొచ్చాడు, అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటున్నాడు. అంటే మూడవది ఏంటంటే, దైవజనులు నడుచుకునే రీతిగా నడుచుకునేవారు. దైవజనుడు నడుచుకునే రీతిగా ఎవరైతే నడుస్తారో వాళ్ళు దేవునికి ప్రియమైన వాళ్ళుగా మారుతూ ఉంటారు. చాలామంది విశ్వాసులు మీరు చూడండి, దైవజనుడు ఒక రూట్లో వెళుతూ ఉంటుంటే వీళ్ళు క్వైట్ ఆపోజిట్ రూట్లో వెళుతూ ఉంటారు. దైవజనుడు చక్కని డెడికేషన్ చేసుకుంటూ ఉంటుంటే వీళ్ళేమో అమ్మో లోకస్తులు ఎవరో తెలియదు, అన్యజనులు ఎవరో తెలియదు, వీళ్ళ క్రైస్తవులో కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. దైవజనుడు నడిచిన రీతిలో నడిస్తే దేవునికి నువ్వు ప్రియమైన వాడిగా ఉంటావు. పౌలు తిమోతిని గురించి సాక్ష్యం ఇస్తూ నాకు ప్రియమైన వాడు,
నమ్మకమైన పరిచారకుడైన తిమోతి గురించి నేను చెప్తా ఉన్నాను. నేను చెప్పినట్లుగానే నేను ఏ బోధ అయితే తీసుకొచ్చాను మీ మధ్యకి, అదే బోధ ఆయన అనుసరించాడు. అదే బోధ మీకు బోధిస్తూ ఉన్నాడు. అది మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఆత్మీయులు ఎప్పుడు కూడా దైవజనులు నడిచిన రీతిలోనే నడవాలి. సేవకుడు మన ముందు, అందుకే పౌలు భక్తుడు చెప్తా ఉంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి, మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. నన్ను పోలి నడుచుకోండి అంటే ఆయనలో ఉన్న క్రీస్తు సుగుణాలు. దైవజనుడు దేవుడు మన ఎదుట ఒక మాదిరిగా ఉంచాడు, ఒక శాంపిల్ ఎగ్జాంపుల్గా నీ ఎదుట ఉంచాడు. దైవజనుడిని కావచ్చు, దైవ సేవకురాని కావచ్చు, సేవకులను దేవుడిని ముందు ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళ జీవితమే నీకు ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు వాళ్ళు నడిచిన రీతిలో నువ్వు నడవడానికి ఇష్టపడాలి. పరిశుద్ధాత్ముడు అలాగ మిమ్మల్ని సిద్ధపరచునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. తిమోతిని గురించి సాక్ష్యం ఇస్తూ పౌలు అంటాడు, ఒక తండ్రికి ఒక కొడుకు ఎలాగ సేవ చేశాడో నాకు అలాగ సేవ చేశాడు తిమోతి. తిమోతి నమ్మకమైన పరిచారకుడు. చాలా మంచి సాక్ష్యము అతని గురించి చెప్తా వచ్చాడు. దేవుని సన్నిధిలో ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాలు కూడా దేవుడు నచ్చేటట్లుగా దైవజనుడు నడిచిన రీతిలోనే మన భక్తి జీవితం కొనసాగించబడునుగాక. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. మనము ఎవరిని పడితే వాళ్ళని ఆ గోల్ పెట్టుకోకూడదు. కొంతమంది క్రైస్తవులే, దేవుని పిల్లలే, సినిమా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు, రాజకీయ నాయకుల్ని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ స్టేటస్ చూస్తూ ఉంటుంటే నాకే మతిపోతూ ఉంటుంది. ముందు ఫస్ట్ పార్ట్ యేసు ప్రభు పాట జ్యోతిర్మయుడా అని స్టేటస్ పెడతాడు. రెండో పాటకు వచ్చినప్పటికి డక్ ఎట్టకి వెళ్ళిపోతుంది అది. నువ్వు ఎవరిని గోల్ పెట్టుకుంటున్నావు? నీ ముందు దైవజనుడిని ఒక ఎగ్జాంపుల్గా దేవుడు పెట్టాడు. వారి యొక్క ప్రవర్తన, వాళ్ళ భక్తి జీవితం, వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట తీరు, వాళ్ళ యొక్క సాక్ష్యము అంత నీ కన్నులకి కనబడేటట్లుగానే నీ కన్నులు ఎదుట ఉంచాడు దేవుడు. ఇప్పుడు నువ్వు ఎవరెవరినో ఫాలో అవ్వకూడదు. లోకస్తుల్ని, సినిమా వాళ్ళని, క్రికెటర్స్ని. దేవుని బిడ్డలండి వీళ్ళు. ఎవరెవరినో ఫాలో అవుతున్నారు. మరి అలాంటి వాళ్ళని చూసి దేవుడు ఈయన నాకు ప్రియమైన వాడని అంటాడా? చెప్పండి. ఈరోజు మీ గోల్ ఎవరు? పౌలు చూడండి ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 3:17. చూడాలి, త్వరగా చూడాలి, లేఖనాన్ని చక్కగా చదవాలి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు మాదిరి అయి ఉన్నాము. మేము ఎవరమో తెలుసా? మీ ఎదుట ఒక శాంపిల్ ఎగ్జాంపుల్గా ఉన్న మాదిరిగా, మోడల్గా ఉన్నాం. చదవమ్మా. నడుచుకుని వారిని మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకునే వారిని మీరు ఏం చేయాలి తెలుసా? గురిపెట్టుకుని చూడండి. మన ముందు ఎంతోమంది గొప్ప గొప్ప పరిశుద్ధులైన సేవకులు మంచి సేవ చేసి మహిమలోకి వెళ్ళారు. ఇప్పుడు మన ఎదుట కనబడుతున్న దైవజనుల్ని దేవుడు ఒక శాంపిల్గా, మాదిరిగా నీ కనులు ఎదుట ఉంచినప్పుడు నువ్వు దైవజనుడు నడిచిన రీతిగానే నడవాలి. నీ ప్రవర్తన, నీ యొక్క నడవడిక లోకస్తుల వలె ఉండకూడదు. లోక సంబంధమైనవి ఏవి కూడా నీ దగ్గరికి రాకూడదు. సో నువ్వు దేవుని పిల్లలు, దేవుని కుమారుడు, కుమార్తె అన్నట్లుగానే దేవునికి ఇష్టమైన దారిలో నడవటానికి దైవజనుడే నీ ఎదుట ఒక మాదిరిగా ఉన్నాడు. వస్త్రధారణ, దైవజనుడు నీ ఎదుట ఒక మాదిరిగా ఉన్నాడు. సాక్ష్య జీవితం, సేవకుడు నీ ఎదుట మాదిరిగా ఉన్నాడు. ప్రవర్తన, నడవడిక, మాట తీరు, ఆ పలకరింపు, సమస్తము సేవకుడు నీ ఎదుట, కన్నుల ఎదుట ఒక సాక్షిగా కనబడుతున్నాడు. సో దైవజనుడు నడిచిన రీతిగానే, పౌలు నడిచినట్లుగానే తిమోతి నడిచాడు. దేవునికి ప్రియమైన వ్యక్తిగా పిలువబడుతూ వచ్చాడు. ఈరోజు సంఘబిడ్డలు ఆ విధమైన మాదిరి కలిగిన జీవితాన్ని కలిగి జీవించటానికి దేవుడు యేసు నామములో మీకు కృప అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. పౌలు గారు చెప్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం
7వ వాక్యాన్ని మనం చూస్తే మీరు పౌలు గారు ఇలా అంటున్నారు, మీకు దేవుని వాక్యం మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకోండి. వారి విశ్వాసాన్ని అనుసరించండి. చూడండి, పౌలు చెప్తున్నాడు, మీకు వాక్యాన్ని బోధించిన దైవజనుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. 2 మాటలు చెప్తున్నాడు, వారి ప్రవర్తన ఫలాన్ని అనుసరించండి. వారి విశ్వాసాన్ని అనుసరించండి. సేవకులు మీ ఎదుట ఉన్న దైవజనుడి గురించి మీరు చేయవలసింది ఏంటంటే, వారిలో ఉన్న ప్రవర్తన, వారిలో ఉన్న విశ్వాసం, ఈ 2 మీకు ఒక గోల్గా ఉండాలి, 2 కన్నులుగా ఉండాలి. దైవజనుడు ఎలాగ ప్రవర్తిస్తున్నాడు, దైవజనుడిలో ఎంత ఫెయిత్ ఉంది. విశ్వాసులైన మీ జీవితంలో కూడా మీకు వాక్యాన్ని బోధిస్తున్న దైవజనుడిని ఒక గోల్గా, ఒక చక్కని ఎగ్జాంపుల్గా మీరు చూసుకుంటూ అలాగ దైవజనుడు నడిచిన మార్గాల్లో మీరు నడిపించబడితే అంతం వరకు కాపాడబడతారు. యేసు నామములో కృప విస్తరించునుగాక. పౌలు అనే దైవజనుడు ఎంత మాదిరిగా నడిచాడు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అన్నాడు. జీవించు అని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాను అన్నాడు. నన్ను బలపరచు క్రీస్తులోనే నేను సమస్తము చేయగలను అన్నాడు. ప్రతిదీ దేవుణ్ణి ఫాలో అవుతూనే వెళ్ళాడు ఆయన. ఇంకొక చక్కని మాట చెప్తాడు, మీ మధ్యలో మేము ఎలా ఉన్నామో తెలుసా? సాధువులుగా ఉన్నాము అన్నాడు. ఒకసారి ఆ మాట చదివితే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ మాట ఒకసారి చూద్దామా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యంలో 3 పదాలు చెప్తున్నాడు. చూడండి ఒకసారి, దైవజనుడిలో ఉన్న క్వాలిటీస్. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగాను మేము మీ మధ్యలో మేము సాధువులుగా ఉన్నాం. అక్కడ 3 మాటలు చెప్తున్నాడు, ABC. పాలిచ్చే తల్లి అనండి ఒకసారి మీ నోటితో. ఆ దైవజనుడు స్థానం ఏంటో తెలుసా? పాలిచ్చే తల్లి ఎంత చక్కని ఆప్యాయత చూపిస్తూ ఉంటుందో, దైవజనుడు కూడా వాక్యం అనే పాలని మీకు పంచుతున్నాడు. నిర్మలమైన వాక్యం అనే పాలు, ఏమాత్రం కల్తీ లేకుండా. బి, సొంత బిడ్డల్ని గారవించడం అంటే అమ్మ ఎత్తుకుంటే చాలు ఆడ ఏడుపాకపోతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంక ఎవరు ఎత్తుకున్నా సెట్ అవ్వరు. అదిలా తల్లికే ఆ గారవించటం అనేది తెలుస్తుంది. దైవజనుడు వాళ్ళ మధ్యలో ఎలా ఉన్నాడు తెలుసా? పాలిచ్చే తల్లి ఎలా ఉంటుందో వాక్యాన్ని అలాగ పంచాడంట. 2, దైవజనుడు వాళ్ళ మధ్యలో ఎలా ఉన్నాడు తెలుసా? పిల్లల్ని ఒక తల్లి ఎలాగ గారవిస్తుందో అలాగ గారవించాడంట, ఊరుకోబెట్టాడంట. కొన్నిసార్లు సంఘస్థుల్ని సేవకుడు గారవించాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. తప్పదు. వాళ్ళు వేదనలో ఉంటారు, బాధలో ఉంటారు, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. పోన్లమ్మా, ఊరుకమ్మా, బాధపడొద్దమ్మా, ఇది కాకపోతే ఇంకోటి చేస్తాడమ్మా దేవుడని కొన్నిసార్లు వాళ్ళని ధైర్యపరచాలి. దైవజనుడు వాళ్ళ మధ్యలో ఎలా ఉన్నాడు తెలుసా? సాధువులుగా ఉన్నాడంట, సాత్వికము. సో ఇలాంటి క్వాలిటీస్ మీరు మాదిరిగా ఉంచుకోవాలి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆ దిశగా నడిపించునుగాక. కొంచెం గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్తారా? పౌలు అలాగే ఫాలో అవుతూ వచ్చాడు. కాబట్టి విశ్వాసులై ఉండి మీరు లోకస్తుల వలె పొరపాటును కూడా మీరు బిహేవ్ చేయకూడదు. కొంతమంది ఎట్లా మాట్లాడతారంటే, ఏదైనా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, శోధనలు, కష్టాలు వస్తే, గొడవలు వస్తే, ఇదిగో నా చేతిలో బైబిల్ ఉంది కాబట్టి మరి సరిపోయింది, బైబిల్ గిని పక్కన ఎడితేనా ముక్కలుగా. అయ్య బాబోయ్, దేవుడికి స్తోత్రం నాయన. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి అమ్మా, గట్టిగా హల్లెలూయా చెప్పండి తల్లి, 2 చేతులు ఎత్తండి అమ్మా. నేను అంటాను, నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? నెబుకద్నెజరా?
ఫరోవా, నీకు ఎవరు శాంపిల్, నీకెవరు ఎగ్జాంపుల్గా ఉన్నారు? సాధువులుగా ఉన్నారు సేవకులు వాళ్ళ మధ్యలో. ఒక తల్లి ఒక చంటి బిడ్డను గారవించినట్లుగా చూశాడంటే పౌలు గారు సంఘాన్ని. ఇంక అద్భుతమైన మాట, తల్లి పాలు చాలా శ్రేష్టమైనవండి. సంఘ ఉపదేశం మిమ్మల్ని చక్కగా దేవునిలో నిలబెడుతుంది. అలాగ సేవలో మీరందరూ కాపాడబడుదురుగాక, దైవజనులు నడిచిన రీతిగా మిమ్మల్ని దేవుడు నడిపించునుగాక, లోక సంబంధం అన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక, మీ ప్రవర్తన మీ యొక్క విశ్వాసం దైవజనుడిని పోలి జీవిందురుగాక. గుడ్. ఇక ఇంకో 2 మాటలు ఉన్నాయి, రిఫరెన్స్లు ఇచ్చేసి ముగిచ్చేస్తాను. 4వ మాట 108 ఏంటి అంతే మరి, 6వ వచనం, 108వ కీర్తన 6వ వచనం. త్వరగా. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము. ఓకే. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడని. వెరీ గుడ్. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనేమో. నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేత్తో నన్ను రక్షించి కాపాడి ఉత్తరమిమ్ము. సో 4వది విమోచింపబడిన వారు అనండి ఒకసారి మీ నోటితో. దేవునికి ప్రియమైన వాళ్ళు ఎవరో తెలుసా? విమోచింపబడాలి. విమోచన అంటే పాప క్షమాపణ. కొంతమంది కొన్నిటి నుంచే విమోచించబడతారు, ఇంక కొన్ని విమోచించబడరు. ఆ శానా పట్టిన దెయ్యం పట్టినోడు చూడండి, ఉండకూడని స్థలాల్లో ఉంటున్నాడు వాడు, ఇంకా చేతులన్నీ గాయాలు చేసేసుకుంటున్నాడు, ఎవ్వరు మాట వింటలేదు అసలు. ఈ రోజుల్లో చాలామంది కొన్ని విషయాల్లోనే విమోచన కలుగుతుంది, కొన్నిటిని విడిచిపెడుతున్నారు, కొన్నిటిని ఇంకా విడిచిపెట్టట్లేదు. బిల్లీ గ్రామ్ గారని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడు ఆయన. ఒకప్పుడు తన స్థితి ఏంటో తెలుసా? ఒకప్పుడు తన పరిస్థితి ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నాడు మీకులాగే, మారు మనసు పొందాడు మీకులాగే, కానీ సిగరెట్ మాత్రం మానేవాడు కాదంట. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికులు బిల్లీ గ్రామ్ గారి గురించి. అన్నీ బాగానే ఉండి సిగరెట్ మాత్రం మానేవాడు కాదంట. ప్రారంభ స్థానం, దేవుడి దగ్గరికి వచ్చిన కొత్త, మందిరానికి వెళతా ఉండేవాడు, వాక్యం వినేవాడు, సిగరెట్ మాత్రం విడిచిపెట్టేవాడు కాదంట. మీలో చాలామంది ఆయన సిగరెట్టే. మీరు ఇక్కడ సీరియల్ పిచ్చోళ్ళు ఉంటారు, దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి అమ్మా. ఉంటారు అస్సలు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్. ముసలమ్మ సావు కోరుకుంటుంది, చచ్చిపోయే స్థితిలో ఉంది. కూతురు వచ్చి అడిగిందండి, నీ చివరి కోరిక ఏంటి? బుల్లే, నా చివరి కోరిక ఆ సీరియల్ సగంలో ఆగిపోయి చచ్చిపోతున్నానని బాధ, నువ్వు నా కోరిక తీర్చాలి. నేను చచ్చిపోయిన తర్వాత మిగిలిన ఎపిసోడ్ పూర్తయ్యేదాకా చూసి నువ్వు అక్కడికి వస్తావు కదా, ఫిక్స్ అయిపోయినమాట. నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత చెప్పాలి నువ్వు. అంటే కొంతమంది విడిచిపెట్టరు, కొన్ని విడిచిపెడతారు, కొన్ని ఇంకా అలా ఉంటాయి. చింత చచ్చిన పులుపు చావలేనట్లుగా కొన్ని వదిలిపెడతారు, కొన్ని విడిచిపెట్టరు. ఈ బిల్లీ గ్రామ్ అనే వ్యక్తి అన్నీ బాగానే ఉన్నాయి, వాక్యం చదువుతున్నాడు, పాటలు వింటున్నాడు, అన్నీ బాగున్నాయి, సిగరెట్ మాత్రం మానట్లేదు. దేవుడు వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు, కొంతమంది చూడండి తాగుడు మానేరా అంటే అదొక్కటే, అన్నీ వాడు అదొక్కటే, సినిమాలు అదొక్కటే, ఆ ప్యాకెట్ అదొక్కటే. ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది కొంతమందికి. విడుదల పొందితేనే నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తిగా మారుతావు. బిల్లీ గ్రామ్ గారికి ఎన్ని చెప్పినా అస్సలు విడుదల పొందట్లేదు. కొంతమంది చెప్తుంటారు, పేరెంట్స్ చెప్తారు, అయ్యా సెల్ ఫోన్ విడిచిపెట్టరా బాబు అంటే 24 గంటలు చాటింగ్ చేస్తూ ఉంటాడు, వద్దు అన్నా సరే చేస్తూ ఉంటాడు. ఈ మనిషికి చెప్పినా వింటలేదు బిల్లీ గ్రామ్ గారు. సిగరెట్ తాగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, పాటలు పాడుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ వీక్నెస్ ఒకటి విడుదల పొందట్లేదు, విమోచన కలగటం లేదు. ఒకసారి గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుందట, వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు కూడా చేతిలో సిగరెట్ ఉంది. ఆ గ్రౌండ్
ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది కదా పక్కనే, ఆ ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంటే ఒక బాల్ వచ్చి ఈ సిగరెట్ తాగుతుంటే ప్యాట్మని కొట్టింది. ఇంకా ఆ రోజుతో సిగరెట్ అక్కడే విడిచిపెట్టేశాడు. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. అప్పుడు పొందాడండి సరైన మారు మనసు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తాను. నేను అంటున్నాను, ఆ ఫుట్బాల్ వచ్చి మూతి మీద తగిలినప్పుడు మారు మనసు వచ్చింది. మరి నీకు ఏ దెబ్బ తగలాలి? నీకు మారు మనసు రావాలంటే ఎప్పుడు దెబ్బలు తగలలా? మారవా? ఇంకెంతకాలం? ఈరోజు నువ్వు విమోచించబడితేనే దేవునికి ప్రియమైన వ్యక్తిగా మారుతావు. వ్యర్థమైన వాడి దగ్గర కూర్చుని ఆ సమయం దేవుని సన్నిధిలో కూర్చుని పిల్లల కోసం కన్నీళ్ళు కారిస్తే ఎంత బాగుంటుంది మీ కుటుంబం. విడిచిపెట్టి ఈరోజు విమోచించబడితేనే దేవునికి ప్రియమైన వ్యక్తిగా మారుతావు. యేసయ్య అట్టి కృప మీకు అనుగ్రహించబడును గాక. చివరి మాట, ఆఖరి మాట, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వాక్య భాగం చూస్తే, నా ప్రియురాలగు ప్రభువునందు ప్రయాసపడిన త్రుఫానాకును వందనాలు, ప్రియురాలగు పెర్సిస్కు వందనాలు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడింది. ఇప్పుడు కొట్టండి చప్పట్లు, యేసయ్యకి మహిమ. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడింది. సో 5th one, ఎవరయ్యా దేవునికి ప్రియులు అని అంటే బహుగా ప్రయాసపడేవాళ్ళు. ఈ 16వ అధ్యాయం లిస్ట్ ఏంటో తెలుసా? విఐపి లిస్ట్. పౌలు పరిచర్యలో ఎంతోమంది జత పని వాళ్ళు, చాలా కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరి పేర్లు చెప్పి అందరిని, ఎవరిని మర్చిపోకుండా అందరికీ వందనాలు చెప్తున్నాడు పౌలు గారు. వాళ్ళ పేర్లు చదివితేనే భలే ఉంటుంది. ఒకటి పేరు ఉంది స్టాకు అంట. స్టాకు, దేవుడికి స్తోత్రం చెప్పండి. గోడౌన్స్లో స్టాక్ ఉందా? సియోన్ రాజు ఉందా? స్టాకు, వాడి పేరు స్టాకు. మంచిగా ప్రయాసపడ్డాడండి. మీలో చాలామంది బహుగా ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. దేవుడు పనంటే గుండెల మీద వేసుకుని మోసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తారో తెలుసా? వీళ్ళు దేవునికి ప్రియమైన వాళ్ళు. లోకం కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారండి, ఫ్యామిలీ కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారండి, బంధువుల కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారండి, పిల్లల కోసం రెక్కల ముక్కలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి దేవుని పని కోసం పెర్సిస్ ఎవరో తెలుసా? బహుగా ప్రయాసపడిన దేవునికి ఇష్టమైన ప్రియురాలుగా ఉంది. సంఘంలో స్త్రీలు దేవుని కొరకు ప్రయాసపడగలటానికి ఒక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. పురుషులు కూడా ఈ 16వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. చాలామంది ప్రయాసపడ్డారు. సంఘము ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో తెలుసండి? సేవకుడు ఒక్కడే కాదు ప్రయాస, ఆయనతో కలిసి నీవు కూడా చేయూతనిచ్చి నువ్వు చేయగలిగిన పరిచర్యే, ప్రార్థనే, సహకారమే నువ్వు కొంచెమైనా ప్రయాసపడితే చాలు. అప్పుడు దేవునికి నువ్వు ప్రియమైన వ్యక్తిగా మారుతావు. పేతురా రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఫలితం లేదు. దేవుని కోసం నేను అంటాను, ఒకవేళ నువ్వు మనుషుల కోసం, కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు, రాత్రంతా నేనండి హాస్పిటల్ దగ్గర ఉన్నానండి, వాళ్ళకి బాగోకపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తే నేనే తీసుకెళ్ళానండి, నేనే జాయిన్ చేశానండి, డబ్బులు లేకపోతే సర్దానండి, అడ్జస్ట్ చేశానండి. నువ్వు చేసావు, ఇప్పుడు ఏమైందయ్యా? ఏమి పెద్దగా వాళ్ళు చేసింది కొంచెం కూడా గుర్తుపెట్టుకోలేదండి అయ్యా, కొంచెం కూడా వాళ్ళకి కృతజ్ఞత లేదండి. అన్ని చేశానండి, వాళ్ళ పిల్లల ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోతే నేనే ఇచ్చానండి. చేసావు, కానీ ఈరోజు వాళ్ళకి గుర్తులేదు, అది పట్టించుకోవట్లేదు, ఆ కృతజ్ఞత వాళ్ళకి లేదు. నేనంటాను, దేవుడి కొరకు కొంచెం చేసిన గిన్నెడు చల్లీలు ఇచ్చిన ప్రతిఫలం పోగొట్టుకోను. దేవునికి స్తోత్రం. దేవుని కోసం కొంచెం చేసినా చాలు. మనుషులకి ఎన్నో చేసావు, బంధువులకి ఎన్నో చేసావు, రక్త సంబంధులకి ఎంతో ఖర్చు పెట్టావు. దేవుని కోసం కొంచెం చేసినా దాని ఫలం పోగొట్టుకో తమ్ముడు, సహోదరి. ప్రభు కోసం నువ్వు పడిన ప్రయాస ఏది వ్యర్థం కాదు. నేను దైవజనుడిగా బలిపీఠం మీద నిలబడి చెప్తున్నాను, ప్రభువునందు మీ ప్రయాస ఏది వ్యర్థం కాదు. దేవుని కోసం చిన్నది చేసిన కొద్దిగా చేసిన దానికి తగిన ఫలాన్ని నువ్వు చూస్తావు. కనుక
దేవునికి ప్రియమైన వాళ్ళు ఎవరంటే బహుగా ప్రయాసపడేవాళ్ళు. నీ ప్రయాస ఎంత? నీ జీవనాధారం కోసం ఒక 6 గంటలు కష్టపడుతున్నావేమో, 8 గంటలు కష్టపడుతున్నావేమో ఉద్యోగం కోసం, పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం, ఇంటోళ్ళ కోసం. చెప్తా ఉంటారు, అయ్యా రెక్కలు ముక్కలు చేస్తున్నానయ్యా, నడుము పడిపోతుందయ్యా, కాళ్ళు లాగేస్తున్నాయ్యా. ఎందుకమ్మా ఇంత ప్రయాస? పిల్లల కోసం అయ్యా. ఓకే, నీ ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడుతున్నావు, రేపొద్దున ఇంత కష్టపడినా ఆ పిల్లల్ని నేను సరిగ్గా పట్టించుకున్నారంటే ఏదో బాధ చెప్తా ఉన్నావు. కానీ నువ్వు పడే అంత ప్రయాసలో 1 గంట దేవుని కోసం ప్రయాసపడు, 1 గంట సువార్త కోసం ప్రయాసపడు. దానికి పొందవలసిన ప్రతిఫలం ఎప్పుడు నువ్వు పోగొట్టుకో. యేసు నామములో కృప కుమ్మరించబడును గాక. సంఘంలో పెరిసెసు వలె దేవునికి ప్రియమైన కుమార్తెలు కుమారులు లేపబడుదురుగాక. ప్రభువు కోసం బహుగా ప్రయాసపడే కృప అనుగ్రహించబడునుగాక. ముగిస్తా ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున ఘనుడవైతివి. దేవుని దృష్టికి ప్రియులుగా ఉన్నవాళ్లే ఘనతకెక్కుతారు. ఎవరయ్యా దేవునికి ప్రియులు అనంటే ఒక 5 విషయాలు నీ కన్నుల ఎదుట దేవుడు ఉంచాడు. నెంబర్ 1, పరిశుద్ధులైన వారు. నీ పరిశుద్ధ జీవితం కాపాడుకో. నెంబర్ 2, విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళు. నెంబర్ 3, దైవజనులు నడిచిన రీతిగా నడిచేవారు. నెంబర్ 4, విమోచించబడిన వారు. నెంబర్ 5, బహుగా ప్రయాసపడేవాళ్ళు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. సమయం అయిపోయింది. అందరూ